Students, good evening. Myself Suresh Kumar. I am physics teacher. Today our topic physical quantity and units. First, what is meant by physics? Physics అంటే the study of nature and its laws are called physics. The study of nature and its laws are called physics. నేచర్లో ఉన్న లాస్ని స్టడీ చేసేదాన్ని నేచర్లో ఉన్న లాస్ని స్టడీ చేసేదాన్ని ఫిజిక్స్ అన్నారు. నెక్స్ట్, ఫిజికల్ క్వాంటిటీ. ద క్వాంటిటీస్ విచ్ ఆర్ మెజరబుల్ ఆర్ ఫిజికల్ క్వాంటిటీస్. మనం మెజర్ చేసే క్వాంటిటీస్ని ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. సపోజ్ మనం క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కౌంట్ చేయొచ్చు. క్లాస్ రూమ్లో బెంచెస్ని కౌంట్ చేయొచ్చు. మనం కౌంట్ చేయగలిగినవి అన్నీ కూడా మెజరబుల్ క్వాంటిటీస్. ఆల్ మెజరబుల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ టూ టైప్స్. ఫస్ట్ వన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ద క్వాంటిటీస్ విచ్ ఆర్ డోంట్ డిపెండ్ ఆన్ others which are called fundamental physical quantities. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఇవి వేరే వాటి నుంచి డిరైవ్ అవని వాటిని లేదా వేరే వాటి నుంచి డిపెండ్ అవని వాటిని వేరే వాటి మీద డిపెండ్ అవని వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. ఫస్ట్ మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్లో ఫస్ట్ మనకి 3 క్వాంటిటీస్ ఉన్నాయి. అవేంటంటే లెంత్, మాస్, టైమ్. ఫస్ట్ 3 క్వాంటిటీస్ మనకి ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండే ఎస్ఐ సిస్టంలో. తర్వాత 4 క్వాంటిటీస్ని యాడ్ చేశారు. ఆ 4 క్వాంటిటీస్ ఏంటంటే టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. మనకి ఎస్ఐ సిస్టంలో ఫస్ట్ ఫండమెంటల్ క్వాంటిటీస్ 3 ఉన్నాయి. తర్వాత 4 క్వాంటిటీస్ని యాడ్ చేశారు. అవేంటంటే టెంపరేచర్, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంట్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. నెక్స్ట్, derived physical quantity. The quantities which are depend on others are called derived physical quantities. ఈ derived physical quantities అనేవి వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. వేరే వాటి నుంచి వీటిని మనం డిరైవ్ చేస్తాం. డిరైవ్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్స్ డెన్సిటీ, వెలాసిటీ, స్పీడ్, ఫోర్స్, ప్రెజర్, ఎక్సెట్రా. డెన్సిటీ మీన్స్ మాస్ బై వాల్యూమ్. వెలాసిటీ మీన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. స్పీడ్ ఈజ్ ఆల్సో ఏ derived quantity. Speed equal to distance by time. Next, force equal to mass into acceleration. Next, pressure equal to force by area. ఇవన్నీ కూడా మనకి derived physical quantities. derived అంటే వీటిని మనం వేరే వాటి నుంచి డిరైవ్ చేస్తాం కాబట్టి వీటిని మనం derived physical quantities అంటాం. ఫండమెంటల్ అనేది విచ్ ఆర్ డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఫండమెంటల్ అనేది వేరే వాటి మీద డిపెండ్ అవ్వవు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ మనం వేరే వాటి నుంచి డిరైవ్ చేయలేము. అలా డిరైవ్ చేయలేని వాటిని మనం ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. నెక్స్ట్, ఫండమెంటల్ క్వాంటిటీస్లో లెంత్, మాస్, టైము, టెంపరేచరు, ల్యూమినస్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ కరెంటు, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉన్నాయి. వీటికి మనం సింబల్స్ని ఎలా డినోట్ చేస్తాం? ఫస్ట్ లెంత్ అని మనం మీటర్లో మెజర్ చేస్తాం. లెంత్కి సింబల్ m. నెక్స్ట్, మాస్ని మనం కిలోగ్రామ్స్లో మెజర్ చేస్తాం. మాస్ సింబల్ kg. నెక్స్ట్, టైంకి మినిమం బేసిక్ యూనిట్ సెకండ్. టైంని మనం సెకండ్స్లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్, టెంపరేచర్కి SI యూనిట్ కెల్విన్.
టెంపరేచర్కి SI యూనిట్ కెల్విన్, టెంపరేచర్ని మనం కేతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీని మనం క్యాండిలాలో మెజర్ చేస్తాం. ల్యూమినస్ ఇంటెన్సిటీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ సింబల్ CD. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలక్ట్రిక్ కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్ని మనం యాంపియర్లో మెజర్ చేస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ని మనం యాంపియర్లో మెజర్ చేస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ సింబల్ యాంపియర్ A. నెక్స్ట్ 7th వన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మనం మోల్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ సింబల్ MOL. ఓకే, ఆపేసి మళ్ళీ చెప్తాను.